హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మరికొన్ని బ్లౌజెస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా మంచి వెరైటీస్ అన్నీ కూడా మనం చూస్తున్నాము. అలాగే డిజైనర్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్లో కూడా చాలా వెరైటీస్ అన్నీ కూడా మనం చూస్తున్నామండి. ఇంకా బోల్డ్ అన్ని వెరైటీస్ రెడీ అవుతున్నాయి. కాకపోతే డిజైన్స్ అన్నీ రెడీ అయినాయండి. కానీ రంజాన్ సీజన్ కదా, వర్కర్స్ అందరూ ఊరెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒక 20 days వరకు వాళ్ళు రారండి. దాన్ని బట్టి మనకు కొంచెం లేట్ అవుతుంది. ఇవన్నీ స్టిచ్చింగ్ అన్నీ కంప్లీట్ అయిన వెంటనే నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను మొన్న ఒక వీడియోలో షాంపిల్స్ మాత్రం చూపించాను. ఆ షాంపిల్సే కనీసం ఒక్కొక్క డిజైన్కి మినిమం ఒక 50 బ్లౌజెస్ వరకు ఆర్డర్స్ ఉన్నాయండి. అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా కొంతమందికి కంప్లీట్ కూడా అవుతాయో కావో ఆ టెన్షన్ కూడా ఉంది. కాబట్టి నేను కొత్త డిజైన్స్ అన్నీ కూడా అంటే మన డిజైనర్ స్టిచ్డ్ బ్లౌజులు చూపించట్లేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాతనే మీకు అన్ని బ్లౌజెస్ అన్నీ కూడా నేను చూపిస్తానండి. మినిమం మనకి 20 days గ్యాప్ వస్తుంది. కాబట్టి ఆ డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండవు. ఈ మొన్న చూసిన వీడియోలో ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త డిజైన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తానండి. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక విషయం ఏంటంటే హోల్సేల్గా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే కనుక హోల్సేల్గా మనకి అందుబాటులో ఉంటాయండి. ఎంత ప్రొడక్షన్ ఎన్ని బ్లౌజెస్ కావాలన్నా కూడా నేను మీకు సప్లై చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అలాగే డిజిటల్ ప్రింట్ కానీ అలాంటి ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వబడతాయి. ఛానల్ అయితే కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మన బ్లౌజ్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండి. మనం చూస్తున్న బ్లౌజు మంచి రాయల్ బ్లూ. ఇది న్యూ డిజైన్ అండి, మనం చూడలేదు ఇంతవరకు. ఇది బ్యాక్ సైడ్ అంతా ఇలా ఫ్లోరల్ డిజైను. ఇదంతా చిన్న లైట్ కట్ వర్క్ ఉందండి. ఇది మనం ఇలాగే స్టిచ్చింగ్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్. దీంట్లో కాంబినేషన్స్ వచ్చేసి ఏంటంటే పింకు, గ్రీను, గోల్డు, అలాగే కాపర్ సల్ఫేట్ బ్లూ, సిల్వరు, ఈ 5 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయింది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా స్మాల్ బూటా వస్తుందండి. డిజైన్ హెవీగా ఉండడం వల్ల మనకి ఏంటంటే నిండుగా కనిపిస్తుంది మన బ్లౌజ్ వేసినా కూడా. అలాగే మన దీనికి ఏదైనా స్టోన్ టచ్అప్స్ మన ఇష్టం. కొంతమందికి స్టోను ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడ్డారు. మన చాయిస్ని బట్టి స్టోన్ టచ్అప్స్ ఇచ్చుకున్నా కూడా ఇది బాగుంటుంది. ఇంకా గ్రాండ్గా కనబడాలి అనుకుంటే కనుక స్టోన్ టచ్అప్స్ ఇచ్చుకోవచ్చు. లేదనుకోండి ఇలా సింపుల్గానే కావాలనుకునే వాళ్ళకైతే ఇలా వేసుకున్నా బాగుంటుంది. మనం ఎలా వాష్ చేసుకున్నా కూడా బ్లౌజ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా బాగుంటుందండి వర్క్. డిజైన్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నిండుగా వచ్చింది. మనకి ఇది 7.5 inch డీప్ ఉంటుంది ఫ్రంట్. బ్యాక్ అయితే కనుక మనకు 10.5, 11 వరకు కూడా మనం దీన్ని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మన హ్యాండ్ అయితే కనుక హ్యాండ్ ఇలా ఉందండి, చాలా బాగుంది. హ్యాండ్ కూడా కింద అంతా చిన్న సింపుల్ బార్డరు హ్యాండ్స్కి, పైన ఒక బంచ్, షోల్డర్ దగ్గర ఒక బంచ్. ఈ బంచ్ వల్ల ఏంటంటే మనకు బ్లౌజ్కి స్పెషల్ లుక్ ఉంటుంది. అంటే హ్యాండ్ మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి ఈ బ్లౌజ్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి మనకి 750 rupees. ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ప్రతి వీడియోలో ఫ్యాబ్రిక్ గురించి నేను మెన్షన్ చేస్తున్నాను. మీరు కొంతమంది మళ్ళీ ఫ్యాబ్రిక్ ఏంటి అని అడుగుతున్నారండి. రా సిల్క్ ఫ్యాబ్రిక్, కాటన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్, వాషబుల్ ఫ్యాబ్రిక్ అండి. మనం ఎంత వాష్ చేస్తే అంత షైన్ అవుతుంది క్లాత్. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు, చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి. ఇది 90 centimeters మినిమం ఉంటుందండి. నా అంత హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ వస్తుంది. నాకంటే లావుగా ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ మనం ఈజీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నేను సెంటీమీటర్స్ కూడా మీకు తప్పకుండా నేను మెన్షన్ చేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా. ఈరోజు మనం చూస్తున్న ఈ బ్లౌజెస్ అన్నీ కూడా దాదాపుగా ఒక 3 డిజైన్స్ కూడా 750 rupees అండి. అన్నీ కాటన్ రా సిల్క్ ఫ్యాబ్రికే. మొత్తం టోటల్ మనం చూడబోయే ప్రతి డిజైన్ కూడా రా సిల్క్ ఫ్యాబ్రికే చూస్తున్నామండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా షోల్డర్ వర్క్ అని చెప్పాను కదా, మనం ఇలా స్టిచ్చింగ్ చేయించలేకపోయానండి ఎందుకంటే వర్కర్స్ ప్రాబ్లం అని చెప్తున్నాను కదా. ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. స్టిచ్చింగ్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో నేను ప్రతి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూపించడానికి, కనీసం ఒక సింగిల్ పీస్ అయినా స్టిచ్చింగ్ చేసి చూపించడానికే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తేనే దాని అసలు లుక్ బయటకు వస్తుంది కాబట్టి అలా ట్రై చేస్తానండి. ఇప్పుడైతే కనుక టైలర్స్ లేరు కాబట్టి మనకు అవకాశం లేదు. కాబట్టి నేను ఫ్యాబ్రిక్గా చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 750. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ రా సిల్క్. దీంట్లో మనం కొన్ని కలర్స్ చూద్దామండి.
మంచి ఆఫ్ వైట్ పైన కాంబినేషన్స్ వచ్చేసి పింక్, కాపర్ సల్ఫేట్ బ్లూ, మంచి అలివ్ గ్రీను, తర్వాత గోల్డ్, ఎల్లో, ఆరెంజ్, ఈ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. 5 కలర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఈ బ్లౌజ్ కూడా నేను ఒకటి ఓపెన్ చేస్తాను, అన్నీ ఓపెన్ చేయను, కానీ ఇదొకటి చూడండి ఆఫ్ వైట్లో ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, బ్లాక్, వైట్ అలాంటివి. ఇది ఆఫ్ వైట్ అండి, ఇది హ్యాండ్, ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. 750 రూపీస్ అండి. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. మంచి రాణి పింక్కి గ్రీను, తర్వాత డార్క్ బ్లూ, లైట్ బ్లూ, గోల్డ్, సిల్వర్, 5 కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగా అనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి. మంచి రాణి పింక్, రెడ్ కలర్, ఇది డార్క్ రెడ్ కాదండి, కొంచెం లైట్ మిక్స్ ఉంది. ఇది ఆరెంజ్ను రెడ్ కలిస్తే మిక్స్ అవుతుంది కదా, ఆ కలర్ అనమాట. కొంచెం డల్ ఉంటుంది రెడ్, అది కంప్లీట్గా అయితే రెడ్డే అండి, కానీ డల్ ఉంటుంది, మంచి మిర్చి రెడ్ కాదు. ఇదొకటి మెజెంటా పింక్, మంచి మెజెంటా పింక్, గ్రే కలర్, మంచి గోల్డ్ కలర్, డార్క్ గోల్డ్ కలర్, డార్క్ బాటిల్ గ్రీను, ఇది వచ్చేసి చాలా డార్క్ బాటిల్ గ్రీన్ అండి. ఆనియన్ పింక్, మంచి ఆనియన్ పింక్, మెహందీ గ్రీన్, డ్రామా గ్రీన్. ప్రతి డిజైన్, ఈ ప్రతి కలర్ కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఈ డిజైను. ఇప్పుడు ఇది డార్క్ రామా గ్రీన్ పైన రెడ్, ఆరెంజ్, సిల్వరు, లైట్ గ్రీను, తర్వాత ఆరెంజ్ కలర్, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి. గోల్డ్, సిల్వరు, ఆరెంజ్, రెడ్, ఇలాంటి కలర్ కాంబినేషన్ అన్నీ కూడా దీంట్లో వాడామండి. బాటిల్ గ్రీన్, మంచి రామా గ్రీను, ఇది రెడ్, కంప్లీట్ రెడ్ అండి, ఇది మంచి మిర్చి రెడ్, ఇది రెడ్ కలర్. పికాక్ బ్లూ వచ్చేసి పికాక్ బ్లూ, ఇది వచ్చేసి ఆఫ్ వైట్, కాపర్ సల్ఫేట్ బ్లూ, బ్లాక్, లైట్ ఆరెంజ్, మంచి జామునీ పింక్. ఈ కలర్స్ ఈ డిజైన్లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఏదైనా కలర్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మరొక డిజైన్ చూద్దాం మనం. పింక్ కలర్, ఈ కలర్ మంచి రాణి పింక్ పైన మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ వర్క్ మొత్తం కూడా ఈ చిన్న, ఇక్కడ ఇదంతా కూడా చిన్న చిన్న లీవ్స్ వచ్చాయండి, చిన్న లీఫ్ డిజైన్ అంతా. మిడిల్లో అంతా మ్యాటీ వర్క్ వచ్చింది, ఇక్కడ ఈ సైడ్ అంతా మ్యాటీ వర్క్. ఇది నార్మల్గా మధ్యలో మిర్రర్ అండి. ఇది డిజైన్ సింపుల్ డిజైన్, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది, నెక్ డీప్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంటుంది. మనం 10.5 కూడా మన ఇష్టం, మన స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అలాగే ఇది ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్ 7.5 ఇంచెస్ మినిమం ఉంటుంది ఫ్రంట్. మనకు ఫ్రంట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే పైన కటింగ్ చేసి కుట్టించుకోవచ్చు. ఇది బ్లౌజ్. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది, హ్యాండ్ అంతా కూడా హెవీ హ్యాండ్ అండి.
మనకి హ్యాండ్ వచ్చేసి మనం 10.5 11 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది బ్లౌజ్. దీని ప్రైస్ కూడా మనకు 750 రూపీస్. ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, కాటన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్, 90 సెంటీమీటర్స్ బిట్ అండి. ఇది ఇలా ఉంటుంది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి, అవి కూడా మనం చూద్దాము. మస్టర్డ్ ఎల్లో, కాపర్ సల్ఫేట్ బ్లూ, పికాక్ బ్లూ, గ్రే కలర్, రామా గ్రీన్, ఆనియన్ పింక్, డార్క్ బాటిల్ గ్రీన్, లైట్ రెడ్, గ్రే కలర్, పికాక్ బ్లూలోనే మరొక కలర్ అండి. ఈ షేడ్కి కొంచెం తేడా ఉంటుంది, లైట్ డార్క్ ఉంటుందండి. ఇదొక షేడ్, మంచి వైలెట్ కలర్, బ్లాక్, ఆరెంజ్ కలర్, మస్టర్డ్ ఎల్లో, పీచ్ కలర్, మెజెంటా పింక్, మంచి రెడ్, బాటిల్ గ్రీన్, మెరూన్, మెహందీ గ్రీన్, జామునీ కలర్, డార్క్ మెరూన్ కలర్. ఇన్ని కలర్స్ ఈ డిజైన్లో రెడీ ఉన్నాయండి. ఇది ఏదైనా మీకు నచ్చినట్టయితే కనుక నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మరొక డిజైన్ అండి, జామునీ కలర్లో. ఈ డిజైన్ మీరు ఇదివరకు చూసారు. ఇంతకుముందు చూసిన 2 డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అండి. ఇదైతే కనుక మనం ఇదివరకు చూసారు. ఈ డిజైన్ చాలా రన్నింగ్ డిజైన్ అండి, చాలా త్వరగా సోల్డ్ అవుట్ అయిపోయే డిజైన్. ఇది చాలామంది ఇష్టపడతారు. ఇలా 3 ఫ్లవర్స్ వచ్చేసి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి. మిషన్ ఎంబ్రాయిడరీని మేము కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి కన్వర్ట్ చేసాము. సేమ్ మనకు మిషన్ ఎంబ్రాయిడరీ లుక్కే ఉంటుంది. నేను చెప్పకుంటే అసలు పోల్చుకోరు, అలా ఉంటుంది ఈ డిజైన్ అంతా కూడా. ఇది బ్యాక్ పార్ట్. హై నెక్ అంటే మనం హై నెక్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, డీప్ నెక్ అంటే డీప్ నెక్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మనం ఎలా అయినా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఫ్లవర్స్ కట్ అవుతాయండి. ఇదైతే నేను హై నెక్ అన్న ఉద్దేశంతో హై నెక్కే చేసాము. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, 10 ఇంచెస్ లెంత్తో, ఓన్లీ బూటా ఉంటుంది. ఇది బూటా హ్యాండ్ అండి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, సేమ్ కాటన్ రా సిల్క్, వాషబుల్ ఫ్యాబ్రిక్, 90 సెంటీమీటర్స్ బిట్స్. ఈరోజు మనం చూసే ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇదే. దీంట్లో కొన్ని కలర్స్ అండి, మంచి ఎల్లో, మ్యాంగో ఎల్లో, ప్యారెట్ గ్రీన్, లైట్ ఆరెంజ్, నియాన్ గ్రీను, లైట్ పింక్, మెరూన్ కలర్, డార్క్ బాటిల్ గ్రీన్ అండి, బ్లాకిష్ ఉంది ఇది, డార్క్ బాటిల్ గ్రీను, ఆనియన్ పింక్, లైట్ స్కై బ్లూ, బ్లాక్, గ్రీను, రాణి పింక్, కాపర్ సల్ఫేట్ బ్లూ, రెడ్, లైట్ బ్లూ అండి, గ్రీన్ మిక్స్, బ్లూ అండ్ గ్రీన్ మిక్స్, ఇది ఆఫ్ వైట్, గ్రీన్లోనే మరొక షేడ్, ఇది ఒక గ్రీను, ఇది ఒక గ్రీను, లైట్ కలర్స్ అండి ఇవి. ఇది ఒక కలరు, తర్వాత లైట్ ఎల్లో, మంచి నియాన్ కలర్ అండి, ఇది ఒక కలర్. ఇన్ని కలర్స్ ఈ డిజైన్లో ఉన్నాయి. ఇందులో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి.
మరొక డిజైన్ అండి, లాస్ట్ వన్ డిజైన్. ఇది బ్యాక్ పార్ట్. నేను ఇదివరకు మీకు దీంట్లో ఓన్లీ బ్లాక్ పీసే స్టిచ్చింగ్ బ్లౌజ్ చూపించానండి, ఒకటే పీస్ చూపించాను. దీంట్లో కలర్ చార్ట్ రెడీ అయింది కాబట్టి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నానండి. ఇదంతా కూడా బ్యాక్ పార్ట్, కింద ఇట్లా బార్డర్ వస్తుంది నడుముకి, పైన నెక్ హై నెక్ వస్తుందండి. ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది, ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్గా వస్తుందండి. మిడిల్ అక్కడక్కడ బూటా కూడా ఉంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ అంతా ఇలా ఉంటుంది. హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ లుక్ చాలా బాగుందండి. ఇది కూడా మనకి సేమ్ కాటన్ రా సిల్క్ 90 సెంటీమీటర్స్ బిట్, సేమ్ ఫ్యాబ్రిక్ అండి. వర్క్ అయితే కనుక సింగిల్ కలర్తో చేసాము, సిల్వర్ కలర్తో. దీని ప్రైస్ వచ్చేసి మాత్రం 1000 రూపీస్. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకు 1000 రూపీస్ పడుతుంది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి, కలర్స్ అన్నీ కూడా మనం చూద్దాము. బ్లాక్ ఫస్ట్ చూసింది, నెక్స్ట్ రెడ్, అన్నీ కూడా సిల్వర్ కలర్తోనే చేశాను. కొన్ని ఒక 2-3 పీసులు మాత్రం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చామండి. ఎక్కువ అయితే సిల్వరే చేసాము. పింక్, మంచి రాయల్ బ్లూ, టమాటో పింక్, బ్లాక్ పైన మనం ఫస్ట్ చూస్తుందేమో సిల్వర్ కాంబినేషను, ఇది అయితే రెడ్ కలర్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇందాక మనం రాయల్ బ్లూ చేసామండి, దానిపైన ఏమో సిల్వర్ కాంబినేషన్, దీనిపైన గోల్డ్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం చూసింది ఈ రాయల్ బ్లూ సేమ్ అండి, ఇది సేమ్, కాకపోతే ఇది సిల్వర్ కాంబినేషను, ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్. పింక్ కూడా సేమ్ అండి, ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు ఏదైనా చాయిస్ ఉంటే ఆ చాయిస్ ప్రకారం మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇది రెడ్ అండి, రెడ్ పైన బ్లాక్. తర్వాత ఇది రెడ్కు గోల్డ్ కాంబినేషన్. మనకి రెడ్లో 3 పీసెస్ వచ్చాయండి, రెడ్ అండ్ గోల్డ్, రెడ్ అండ్ బ్లాక్, నెక్స్ట్ రెడ్ అండ్ సిల్వర్. ఇన్ని కలర్స్ వచ్చాయి మనకి. ఒకటే పీసు రెడ్ కలర్లో 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, 3 వెరైటీస్ ఉన్నాయి. మరొక డిజైన్, మరొక కలరు పికాక్ బ్లూ. బ్లాక్ అండ్ గోల్డ్, ఆనియన్ పింక్ విత్ సిల్వర్ కాంబినేషన్. డార్క్ బాటిల్ గ్రీన్, కాపర్ సల్ఫేట్ బ్లూ, బ్లాక్లో మరొక కాంబినేషన్ అండి, బ్లాక్ అండ్ పీచ్ కలర్. బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ అండి, బ్లాక్ కలర్, గోల్డ్ పైన బ్లాక్ కలర్ కాంబినేషన్. మరొక కలర్ బ్లాక్ అండ్ రెడ్.
బ్లాక్ పైన రెడ్ కలర్ కాంబినేషన్. లైట్ స్కై బ్లూ, దానిపైన పింక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్. మెరూన్ కలర్, మరొక కలర్ మెరూన్ కలర్. ఈ డిజైన్లో లాస్ట్ వన్ కలర్ మెజెంటా కలర్, మంచి జాముని కలర్ అండి. ఇదండి ఈ డిజైన్లో ఈ కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది కూడా మనం దేనికి అదే స్పెషల్గా ఉంది. డిజైన్స్ అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే మాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. చాలామందికి సోల్డ్ అవుట్ అని చెప్తున్నాము, కాకపోతే టైం చాలా తీసుకొని వర్క్ చేసిస్తున్నామండి. ఎందుకంటే మనకు ఆర్డర్స్ డే బై డే ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం లేట్ కూడా అవుతుందండి. లేట్ అయినందుకు మరోలా అనుకోవద్దు. తప్పకుండా మీరు ఇచ్చిన మనీకి మాత్రం నాది రెస్పాన్సిబిలిటీ. మీరు మనీ పే చేసినప్పుడు అది తప్పకుండా మీకు నేను చేసి ఇవ్వడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. కాకపోతే కొంచెం లేట్ అవుతుందండి. లేట్ అయినందుకు ఎవ్వరు ఏమీ అనుకోవద్దు. తప్పకుండా మీ ఆర్డర్ కంప్లీట్ చేయడానికే ప్రయత్నిస్తామండి. ఒకవేళ లేట్ అవ్వద్దు అనుకుంటే కనుక మీరు త్వరగా మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. త్వరగానే మీకు పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రతి బ్లౌజ్లో నేను చూపించిందన్నీ మీకు సింగిల్ పీసెసే, కానీ ప్రతి బ్లౌజ్లో కనీసం మినిమం ఒక 4-5 పీసెస్ ఒక్క కలర్కి చేస్తామండి. అయినా మనకు సరిపోవట్లేదు. కాబట్టి ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే తప్పకుండా సంప్రదించండి. తప్పకుండా నేను మీకు అవి సప్లై చేస్తాను. అలాగే ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.